దొండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు చిన్నవి. కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి. స్పూన్తో మంచిగా కలిదిప్పుకోండి. జస్ట్ ముక్క అలా చిట్లటానికి కచ్చా పచ్చిగా ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోండి. ముక్క కట్ అయితే చాలు. చూసారు కదా, ఇదిగోండి చూడండి మంచిగా వచ్చింది. ఇలా మంచిగా జస్ట్ అలా ముక్క చితికితే చాలండి, మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని తాలింపు వేసుకొని తాలింపులో పచ్చడి వేసుకొని కాసేపు మగ్గబెట్టాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం మరి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోండి. కరివేపాకు గోల్డ్ సైడ్ వచ్చేదాకా వేగనివ్వండి. కొంచెం ఇంగు వేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాంట్లో వేసుకోండి. సిమ్ లో పెట్టుకొని చేసుకోండి ఏదైనా కానీ, హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు. వేసుకొని జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫ్యూ సెకండ్స్ అట్లా వేయించుకోండి. కొంచెం పచ్చివాసన పోతుంది కదండి, పచ్చివాసన పోయేదాకా మంచిగా అలా వేయించుకోండి. వేస్తుంటేనే కమ్మటి వాసన వస్తుందండి. కాసేపు అలా కొంచెం సేపు ఉంచండి. ఉంచిన తర్వాత తీద్దాం. కొంచెం ఆయిల్ పోస్తున్నానండి, నాకు అయితే కొంచెం ఆయిల్ పట్టిద్ది. ఆయిల్ చూసుకొని పోసుకోండి. చూసారు కదా మంచిగా ఇట్లా మగ్గిందండి. చూసారా ఆయిలీగా వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపుకొని తీసేద్దాం. కొత్తిమీర వేసుకుందాం. మంచిగా కలిపుకోండి. రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అంతే అండి, దొండకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.